Hi everyone, welcome to our YouTube channel Sri Krishnaveni. This is Uppara Srinivasulu. In this video, I am going to teach about pure maths topic progressions. ఈ వీడియోలో మనము ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి చాప్టర్ శ్రేణుల గురించి డిస్కస్ చేద్దామండి. దిస్ వీడియో యూజ్ఫుల్ ఫర్ ద ఆస్పిరెంట్స్ హూస్ ఆర్ ప్రిపేరింగ్ టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ police and SI, and also DSC school assistant maths. Before starting the progression chapter, we will discuss about expected questions of progression chapter in different competitive exams. వివిధ పోటీ పరీక్షల్లో ఈ స్టడీ చాప్టర్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది ముందుగా తెలుసుకుందామండి. ఫస్ట్, in RRB NTPC exam 2 or 3 questions. In RRB NTPC exam, expected questions of progression chapter are 2 or 3 questions. In SSC CGL exam 3 or 4 questions. In SSC CHSL exam, expected questions are 2 or 3 questions. In DSC school assistant maths, expected questions are 2. In AP and Telangana states SI and police jobs exams, expected questions are 2 or 3 questions. This is the analyzation of progression chapter questions in different competitive exams. Now we will go to chapter. What is progression? శ్రేణి అంటే ఏమి? ఏదైనా ఒక ఖచ్చితమైన సూత్రాన్ని అనుసరిస్తూ ఉన్న సంఖ్యల జాబితాని శ్రేణి అంటారు. A list of numbers which followed by a particular formula is called a progression. A list of numbers which followed by a particular formula is called a progression. ఏదైనా ఒక ఖచ్చితమైన సూత్రాన్ని అనుసరిస్తూ ఉన్న సంఖ్యల జాబితాని శ్రేణి అంటారు. మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ 3, 5, 7, 9, 11 ఎక్సెట్రా. ఇది శ్రేణి అని మనం ఏ విధంగా చెప్పగలం? హౌ టు సే దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రోగ్రెషన్. ముందుగా మనకి మొదటి సంఖ్యకి 2 కలిపితే రెండవ సంఖ్య వస్తుంది, రెండవ సంఖ్యకి 2 కలిపితే 5 వస్తుంది, మూడవ సంఖ్యకి 2 కలిపితే 9 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. We add 2 to the first number, then we got second number 5. Similarly, we add 2 to the second number, we got third number. Similarly, we add 2 to the third number, we got fourth number. So, this example followed by a formula adding 2. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మనకు ఏ సూత్రాన్ని అనుసరిస్తుంది అని అంటే రెండుని కలుపుట అనే సూత్రాన్ని అనుసరిస్తుంది. కావున ఇది ఏమవుతుంది, మనకు ఒక శ్రేణి అని చెప్పొచ్చు అనమాట. దిస్ ఎగ్జాంపుల్ ఫాలోడ్ బై ఏ యాడింగ్ 2 ఫార్ములా, సో వీ కెన్ సే ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్. వీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ 2, 4, 8, 16, 32 ఎక్సెట్రా. ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్నామంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే మనకు వీ అబ్జర్వ్ ది సెకండ్ ఎగ్జాంపుల్. ఈచ్ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2. ప్రతి సంఖ్య కూడా ఏమైంది, ఇక్కడ 2తో గుణించబడింది. కాబట్టి ఇది కూడా ఒక ఖచ్చితమైనటువంటి సూత్రాన్ని పాటిస్తుంది. ఏ సూత్రం అది అంటే 2తో గుణించుట. In this example, each number is multiplied with 2
So this example followed by the formula is multiplication with 2. Multiplication with 2. So we can say this example is a progression. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మనము స్టడీ అవుతుందని చెప్పవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే చూడండి, 8 6 4 2 0. 8 6 4 2 0. మరి ఈ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినామంటే ఏముంది ఇక్కడ, అన్నిట్లో కూడా 2 తీసేశారనమాట. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ we observe the example 2 is subtracted from each number. So this example followed by a formula is 2 subtraction. So we can say this example is a one of the progression. మరి ప్రతి సంఖ్య నుంచి 2 తీసివేయబడింది కాబట్టి ఇది ఏ సూత్రాన్ని అనుసరిస్తుంది, 2ని తీసివేయడం అనే సూత్రాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఈ ఉదాహరణ కూడా మనకు ఒక స్టడీ అవుతుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్స్. ఇవన్నీ కూడా మనకి స్టడీ యొక్క ఉదాహరణ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మరి ఈ శ్రేణిలోనే సంఖ్యలను ఏమంటారంటే, ఇవన్నీ కూడా సంఖ్యలు ఉన్నాయి కదా, ఈ సంఖ్యలను పదాలు అంటారన్నమాట. ఈ శ్రేణిలోని సంఖ్యలన్నింటినీ పదాలు అంటారన్నమాట. ఇన్ దీస్ ఆల్ ప్రోగ్రెషన్స్ ఆర్ ఇన్ ఎనీ ప్రోగ్రెషన్ నంబర్స్ ఆర్ కాల్డ్ టర్మ్స్. నంబర్స్ ఆర్ కాల్డ్ టర్మ్స్. ఈ సంఖ్యలను పదాలు అంటారు. These are represented by A1, A2, A3, A4, etc. AN. మరి ఈ పదాలను వేటితో తీస్తారంటే A1, A2, A3, A4, etc. ANలచే సూచిస్తారు అనమాట. ఓకే, A1 మీన్స్ ఫస్ట్ టర్మ్, A2 మీన్స్ సెకండ్ టర్మ్, A3 మీన్స్ థర్డ్ టర్మ్, A4 మీన్స్ ఫోర్త్ టర్మ్. లైక్ AN మీన్స్ nth టర్మ్ అంట. మరి A1 అంటే అర్థం ఏమంటే మొదటి పదం అని, A2 అంటే రెండవ పదం అని, A3 అంటే మూడవ పదం అని, A4 అంటే నాలుగవ పదం అని, AN అంటే nవ పదం అని చెప్పని అర్థం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రోగ్రెషన్. ఇది మనకు స్టడీ నిర్వచించేటువంటి విధానం అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రేణుల రకాలు అనమాట. మరి శ్రేణులు ఎన్ని రకాలుగా విభజించారు అని అంటే, అకార్డింగ్ టు CCE మోడల్, అంటే మనకు CCE మోడల్ ప్రకారంగా, ప్రజెంట్ 10th క్లాస్ CCE మోడల్ ప్రకారంగా శ్రేణులు వచ్చేసి 2 రకాలు అనమాట. ఓల్డ్ సిలబస్ ప్రకారం అయితే 3 రకాలు అనమాట. మరి ఏవేవి అని అంటే, CCE మోడల్ ప్రకారంగా అయితే అంకశ్రేణి, గుణశ్రేణి అనమాట. అదే ఓల్డ్ సిలబస్ ప్రకారం వచ్చేసి అంకశ్రేణి, గుణశ్రేణి, ఆరాత్మక శ్రేణి అనమాట. అకార్డింగ్ టు ప్రజెంట్ CCE మోడల్, progressions are classified into 2 types. First one is arithmetic progression, second one is geometric progression. According to old syllabus, progressions are classified into 3 types. First one is arithmetic progression, second one is geometric progression, third one is harmonic progression. మనం ఇప్పుడు వచ్చేసి CCE మోడల్ మీద మాత్రమే డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ఓల్డ్ సిలబస్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ we will discuss about 2 types of progressions. First progression is arithmetic progression. శ్రేణిలో మొదటిది అంక శ్రేణి అనమాట. వాట్ ఈజ్ AP? వాట్ ఈజ్ arithmetic progression? A list of numbers in which each term is obtained by adding a fixed number to the preceding term except first term is called arithmetic progression. అంక శ్రేణి అంటే మొదటి పదము మినహా మిగిలిన పదములన్నీ వాటి పూర్వ పదాలకు ఒక స్థిర సంఖ్యను కలుపగా ఏర్పడు శ్రేణిని అంక శ్రేణి అంటారు. మొదటి పదము మినహా మిగిలిన పదములన్నీ వాటి పూర్వ పదాలకు ఒక స్థిర సంఖ్యను కలుపగా ఏర్పడు శ్రేణిని అంక శ్రేణి అంటారు. లెట్ us take one example.
2, 4, 6, 8, 10, etc. In this example, each term యాడింగ్ విత్ 2 అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినామంటే ప్రతి పదానికి కూడా 2 కలపబడింది అన్నమాట. ప్రతి పదానికి కూడా 2 కలపబడింది. ఈ విధంగా స్థిర సంఖ్యతే మనకు కలుపబడి ఉంటే ఆ శ్రేణిని ఏమంటారంటే అంక శ్రేణి అంటారు. మన డెఫినేషన్ ప్రకారం పోయినామంటే ఒక శ్రేణిలో మొదటి పదము మినహా మిగిలిన పదములనియు వాటి పూర్వ పదాలకు అన్నాడు. వాటి పూర్వ పదాలకు ఒక స్థిర సంఖ్యను కలుపుగా అన్నాడు. సపోజ్ వీ టేక్ సెకండ్ టర్మ్ 4. ఇప్పుడు రెండవ పదం 4 తీసుకున్నాం అనుకోండి. ఈ 4 యొక్క పూర్వపదం ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ 2కి ఒక స్థిర సంఖ్య కలుపుమన్నాడు. ఎంత కలిపినాడు? ఇక్కడ 2 కలిపినాడు. 2 కలిపితే రెండవ పదం 4 వచ్చింది. అదే మాదిరిగానే మూడవ పదం 6 ఉంది. ఈ 6 యొక్క పూర్వపదం ఏమొస్తుంది? 4 వస్తుంది. ఈ 4కి స్థిర సంఖ్య ఏంటేమి? 2 కలిపినాడు. 2 కలిపితే 6 వచ్చింది. సేమ్ అదే మాదిరిని 8 తీసుకుందాం అనుకోండి. 8కి పూర్వపదము 6, దీనికి ఒక స్థిర సంఖ్య అంటే 2 కలిపినాడు. ఏమొచ్చింది? 8 వచ్చిందండి. ఈ విధంగా మనకి మొదటి పదము మినహా మిగిలిన పదములన్నీ వాటి పూర్వ పదాలకు ఒక స్థిర సంఖ్యను కలుపగా ఏర్పడే శ్రేణినే అంక శ్రేణి అంటారు. వి అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్. దిస్ ఎగ్జాంపుల్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ మీన్స్ 2. ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ 2, రిమైనింగ్ టర్మ్స్ లైక్ 4, 6, 8, 10 అనమాట. ప్రిసీడింగ్ టర్మ్ ఆఫ్ 4. Preceding term of 4 means 2. Here 2 is added to the first term 2. Then we got second term 4. Here 2 adding 2 means constant or fixed number. Similarly, preceding term of 6 is 4. We add fixed number 2 is 2 with 4. Then we got 6. Similarly, preceding term of 8 is 6. We add a fixed number 2 to the 6. Then we get 8. So this is the arithmetic progression. According to definition, except first term, adding a fixed term to the preceding terms of remaining terms. Then we got AP. That is arithmetic progression. ఓకే, మరి ఈ స్థిర సంఖ్యను ఏమంటారు అని అంటే పదాంతరము అంటారు. ఈ అంక శ్రేణిలోని స్థిర సంఖ్యను పదాంతరము అంటారు. ఇన్ యాన్ ఏపీ ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ common difference. Fixed number is called common difference. It is denoted by D. దీన్ని దేంతో చూస్తారంటే D చే సూచిస్తారు అనమాట. మరి ఆ Dని ఏ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు అని అంటే హియర్ D మీన్స్ 2. హౌ టు గెట్ 2? బై యూజింగ్ దీస్ ఆల్ టర్మ్స్. మరి ఈ రెండుని ఏ విధంగా రాసుకోవచ్చు మనము ఈ పదాలను ఉపయోగించి అని అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 - 2 = 2, 6 - 4 2, 8 - 6 2, 10 - 8 2. ఇట్ మీన్స్ A2 - A1 2, A3 - A2 2, A4 - A3 2, A5 - A4 2. సో D = A2 - A1 = A3 - A2 = A4 - A3 etc. లాస్ట్ AN - AN-1. ఓకే, ఈ విధంగా మనము పదాంతరాన్ని నిర్వచించుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ది కామన్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ A and common difference is D, then general form of an AP is, if first term is A and common difference is D, then general form of an AP. మొదటి పదము A, సామాన్య భేదము లేక పదాంతరము. D
గా గల అంగశ్రేణి యొక్క సాధారణ రూపం ఏదని చెప్తామంటే మనము జనరల్ ఫామ్ అంటాం. సాధారణ రూపం దాన్ని ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఎక్సెట్రా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ an AP is a plus d, a plus 2d, a plus 3d etc. a plus n minus 1 into d when first term is a and common difference is d అనమాట. మొదటి పదము ఏ, సామాన్య భేదము లేదా పదాంతరము డిగా గల అంగశ్రేణి యొక్క సాధారణ రూపం అంటే ఇదని చెప్పొచ్చు మనం. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d ఎక్సెట్రా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో మనకు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డిని ఏమంటారంటే ఎన్వ పదము అంటారు. a plus n minus 1 into d is called nth term. an equals to a plus n minus 1 into d అనమాట. ఈ విధంగా రాసుకోవచ్చు మనం దాన్ని. అదే మార్గానే మనకు ఈ టర్మ్స్ని వేరే విధంగా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం a2 ఉంది, ఈ a2కి ఇప్పుడు ఏమైంది మనకు a1కి d కలిపితే a2 వచ్చింది కదా. ఓకే, ఇఫ్ యాడ్ d to the first term we got a second term, so I will write a2 as a1 plus d, a1 plus d అని చెప్పి రాసుకుంటా. a2 నేను చేస్తున్నాను a1 plus dగా రాస్తాను. అదే మార్గంగా a3 ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు మనము a2 plus dగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ a4ను వచ్చేసి a3 plus dగా రాయొచ్చు. అదే మార్గం లాస్ట్ ఏఎన్ని వచ్చేసి ఏదైనా రాయించడానికి ఇక్కడ 2 ఉంటే ఇక్కడ దీనికి ఒకటి తక్కువగా ఉంటుంది, ఈ d కామన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను నేను an మైనస్ 1 ప్లస్ d అనమాట. ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి అనమాట ఇవన్నీ, కానీ ఇది టెక్స్ట్ బుక్లో ఉండదు మనకు. ఇది కాంపిటేటివ్ లెవెల్లో మనము ఈ విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఏ విధంగా a2 ఈక్వల్స్ టు a1 ప్లస్ d, a3 ఈక్వల్స్ టు a2 ప్లస్ d, a4 ఈక్వల్స్ టు a3 ప్లస్ d ఎక్సెట్రా an ఈక్వల్స్ టు an మైనస్ 1 ప్లస్ d అనమాట. ఓకే, దీస్ ఆల్ ది ఫండమెంటల్ ఆఫ్ ఏపీ. ఇవన్నీ కూడా మనకు అంగశ్రేణి యొక్క ఫండమెంటల్స్ అనమాట. ఇవి కాక మళ్ళీ మనకు కీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ కీ పాయింట్స్ ఆఫ్ ఏపీ. ఓకే, నౌ వీ డిస్కస్ అబౌట్ కీ పాయింట్స్ ఆఫ్ యాన్ ఏపీ. అంగశ్రేణి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు రిమైండ్ చేసుకుందామండి. ఇన్ యాన్ ఏపీ ఇఫ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ a, common difference is d and number of terms are n, then sum to n terms. ఒక ఏపీలో మొదటి పదము a, పదాంతరము d, పదాల సంఖ్య n అయితే n పదాల మొత్తము sum to n terms sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనమాట. Sn equals to n/2 into 2a plus n minus 1 into d. In an AP, if first term is a, common difference is d and the number of terms are n, then sum to n terms Sn equals to n/2 into 2a plus n minus 1 into d. Next, in an AP, first term is a and last term is an or l, number of terms are n, then sum to n terms. ఒక ఏపీలో మొదటి పదము ఏ, చివరి పదము an లేక l, పదాల సంఖ్య n అయితే n పదాల మొత్తము Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ l ఆర్ n/2 ఇంటూ a ప్లస్ an. ఓకే, మొదటి పదము ఏ, చివరి పదము l లేక an పదాల సంఖ్య n అయితే n పదాల మొత్తం. ఇన్ an AP, ఫస్ట్ టర్మ్ ఈజ్ a, లాస్ట్ టర్మ్ ఈజ్ l ఆర్ an అండ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ n, దెన్ సమ్ టు n టర్మ్స్ ఈజ్ Sn ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ l ఆర్ n/2 ఇంటూ a ప్లస్ an.
దీన్నే ఇంకొక రకంగా ఎగ్జామ్లో మనకు అడుగుతాడు అనమాట. దానికి ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని ఏ విధంగా ఇంకొక రకంగా రాయొచ్చు అనమాట అంటే Sn ఈక్వల్స్ టు n ఇంటూ a ప్లస్ l బై 2 ఆర్ n ఇంటూ a ప్లస్ an బై 2 అనమాట. ఇదే సూత్రాన్నే ఈ విధంగా బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కూడా ఇచ్చాడు ఈ విధంగా క్వశ్చన్స్ అనమాట. అంటే ఏ విధంగా అంటే మనకు యావరేజ్ ఆఫ్ ఇన్ an AP యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఈజ్ 10, number of terms are 20. Then find sum of 20 terms in AP. Average of first and last terms is 10 and number of terms are 20. Then find sum of 20 terms. ఒక ఏపీలో మొదటి చివరి పదాల సగటు 10, పదాల సంఖ్య 20 అయితే 20 పదాల మొత్తం ఎంత అంటారు? క్వశ్చన్ ఈ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఏమని అర్థం, మనకు సగటు అన్నాడు. యావరేజ్ అంటే అప్పుడు అర్థం ఏమనకు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 కదా, అదే ఇక్కడ ఇచ్చాను మనకు. ఈ ఫార్ములా వేసుకొని ఏమైనా అనుకోండి రాదు అది. ఆ ఫార్ములాని ఇట్లా డివైడ్ చేసి ఈ 2ని ఇటువైపు వేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అంట. అప్పుడు ఏ విధంగా చేసుకోవచ్చు మనం ఇక్కడ S20 కదా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ S20 ఈక్వల్స్ టు n మీన్స్ 20, a ప్లస్ l బై 2 మీన్స్ ఎంత 10 అని చెప్పిన అర్థం మనకు. కాబట్టి 20 × 10 ఈక్వల్స్ అంత 200 అంట. ఈ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ఈ విధంగా కాంపిటేటివ్ లెవెల్లో రాసుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కీ పాయింట్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఏదైనా రాస్తాము 1 + 2 + 3 + ఎక్సెట్రా ప్లస్ n అని చెప్పి రాస్తాము. దీన్నే ఏం చేస్తారంటే సిగ్మా ఎంతో చూపిస్తారంట. ఇట్ ఈస్ డివైడెడ్ బై సిగ్మా n ఈక్వల్స్ టు n × n + 1/2. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల వర్గంల మొత్తము అనమాట. అంటే 1² + 2² + 3² ఎక్సెట్రా ప్లస్ n² ఈక్వల్స్ టు ఏమరాయచ్చు, దీన్ని సిగ్మా n² అంటే సిగ్మా మీన్స్ సమ్ అని చెప్పని అర్థం. సిగ్మా అంటే మొత్తము అని చెప్పని అర్థం. సిగ్మా n² ఈక్వల్స్ టు n × n + 1 × 2n + 1/6 అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అనమాట. మొదటి n సహజ సంఖ్యల వర్గంలో మొత్తము మనకు. అంటే 1³ + 2³ + 3³ ఎక్సెట్రా ప్లస్ n³ ఈక్వల్స్ టు దీన్ని ఏమంటాము సిగ్మా n³ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. మరి ఏదైనా రాయచ్చు దీని అంటే n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4, n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ బాగా మనం అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, దీనికి కూడా స్క్వేర్ రాసినా అనుకోండి. అంటే 4 కూడా నేను స్క్వేర్ అని చెప్పి రాసినా అనుకోండి. ఏది n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4కి ఓన్లీ 4కి మాత్రమే స్క్వేర్ రాసినానంటే అప్పుడు మొత్తం అంతా కూడా మనకు సిగ్మా n³ ఈక్వల్స్ టు ఏమన్నా రాయచ్చు మనం అంటే n × n + 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. n × n + 1/2 n × n + 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాయచ్చు. మనకు n × n + 1/2 మీన్స్ సిగ్మా n. సో సిగ్మా n³ రిటర్న్ యాజ్ సిగ్మా n హోల్ స్క్వేర్ అనమాట.
ఈ విధంగా రాసుకోవచ్చు మనం. సిగ్మా ఎన్ క్యూని ఏమైనా రాయొచ్చు మనము సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఇవి మనకు కీ పాయింట్స్ మనకు టెక్స్ట్ బుక్లో ఇక్కడ వరకే ఉంటాయి. మనం అడిషనల్గా ఇట్లాంటివి కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, కాంపిటేటివ్ లెవెల్కి దేనికైనా కూడా మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వీటన్నిటి కూడా ఎందుకు నేను ఏపీలో చెప్పానంటే ఈ మూడు కూడా అంటే ఇవన్నీ కూడా 1, 2, 3 1 క్యూబ్ 2 క్యూబ్ ఇవన్నీ కూడా మనకి ఏపీకి సంబంధించినవి అనమాట. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా వీటిలో మనము డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్ అదర్ కీ పాయింట్స్. ఇన్ అండ్ ఏపీ 3 టర్మ్స్. మనకు ఏపీలో 3 పదాలని ఏ విధంగా మనం రాసుకోవచ్చు అంటే వీ క్యాన్ రైట్ ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. నెక్స్ట్ 4 టర్మ్స్ అనమాట, 4 పదాలు అనమాట. మరి 4 పదాలు ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే ఏ మైనస్ 3d ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 3d అనమాట. ఏ మైనస్ 3d ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 3d అనమాట. నెక్స్ట్ 5 టర్మ్స్ ఏ విధంగా రాయొచ్చు ఏ మైనస్ 2d ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఎందుకు ఇవి చెప్తున్నానంటే నెక్స్ట్ ఎగ్జామ్లో మనకు 3 టర్మ్స్ 4 టర్మ్స్ అని చెప్పి వస్తుంటాయి. ఇక్కడ మనం వీటిని కన్జ్యూమ్ చేసుకొని చేసినామనుకోండి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, 5 టర్మ్స్ ఏ మైనస్ 2d ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఇన్ యాన్ ఏపీ m టైమ్స్ ఆఫ్ mth టర్మ్ m టైమ్స్ ఆఫ్ mth టర్మ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ఆఫ్ nth టర్మ్. దెన్ m ప్లస్ nth టర్మ్ ఈక్వల్స్ టు 0. If an AP, in an AP, if m times of mth term equals to n times of nth term, then m plus nth term equal to 0. ఒక ఏపీలో mవ పదానికి m రెట్లు nవ పదానికి n రెట్లు అయితే m ప్లస్ nవ పదము 0కి సమానం అవుతుంది. ఒక ఏపీలో mవ పదానికి m రెట్లు nవ పదానికి n రెట్లు సమానమైతే m ప్లస్ nవ పదము 0కి సమానం అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది కీ పాయింట్స్ ఆఫ్ యాన్ ఏపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ మీన్, అంక మధ్యమము. అంక మధ్యమము దీన్ని ఏఎంచే సూచిస్తారన్నమాట. దీన్ని ఏఎంచే సూచిస్తారు. ఇట్ ఈజ్ రిలేటెడ్ బై ఏఎం. మరి ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇఫ్ ఏ కమా బి కమా సి ఆర్ ఇన్ ఏపీ దెన్ బి ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ సి. బి ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ సి. ఇట్ ఈజ్ రిలేటెడ్ బై ఏఎం. సో బిఆర్ ఏఎం ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై 2 అని. ఏ ప్లస్ సి బై 2. ఒక ఏపీలో ఏ కమా బి కమా సిలు ఉంటే ఏ కమా బి కమా సిలు ఒక ఏపీలో ఉంటే బిని ఏ కమా సిల అంక మధ్యమము అంటారు. దీన్ని ఏఎంచే సూచిస్తారు. కాబట్టి బి లేక ఏం ఏమని రాయొచ్చు మనము ఏ ప్లస్ సి బై 2 అని చెప్పని రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదే 2 టర్మ్సే ఉన్నాయంటే ఇప్పుడు మనకి 3 టర్మ్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ 2 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 టర్మ్స్ ఏపీలో ఉంటే మనకు ఇఫ్ ఏ కమా బి ఆర్ ఇన్ అండ్ ఏపీ దెన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, ఏ కమా బిలు మాత్రమే ఏపీలో ఉంటే వాటి అంక మాధ్యమం ఏమవుతుందంటే ఏ ప్లస్ బి బై 2 అవుతుందన్నమాట. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏపీ అన్నమాట. ఈ మొత్తం కూడా మనకు అంక శ్రేణికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ మనకు జీపీ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. మరి ఇంకొక రకం అనమాట మనం ఏదైతే అంటే గుణశ్రేణి అనమాట. ఇట్ ఈజ్ అ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. వాట్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్? ఏ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అప్లైడ్ బై
multiplying with a fixed number to the preceding term except first term is called geometric progression. It is denoted by GP. మరి గుణశ్రేణి అంటే ఏమి అంటే మొదటి పదము మినహా మిగిలిన పదములనియు వాటి పూర్వ పదాలను ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడు శ్రేణినే గుణశ్రేణి అంటారు. లెట్ us take one example. 2, 4, 8, 16, 32 etc. ఇక్కడ మనకి అకార్డింగ్ టు డెఫినేషన్ except first term we take second term. Preceding term of second term is multiplying with 2. 2 here 2 is called constant or fixed number. Then we got 4. Next similarly preceding term of 8 is 4. It is multiplied by 2. Then we got 8. Similarly preceding term of 16 is 8. It is multiplied by 2. Then we got 16. Next preceding term of 32 is 16. It is multiplied with 2. Then we got 32. ఈ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినామంటే మొదటి పదము మినహా మిగిలిన పదాల్లో రెండవ పదం, ఈ రెండవ పదానికి పూర్వపదం ఏముంది? 2 ఉంది. ఈ 2ని ఏం చేసినాడు? స్థిర సంఖ్య 2తో గుణిస్తే 4 వచ్చింది. సేమ్ అదే మార్గనే 8 యొక్క పూర్వపదము 4, దీనిని స్థిర సంఖ్య 2తో గుణిస్తే 8 వచ్చింది. సేమ్ అదే మార్గనే 16 యొక్క పూర్వపదం 8, దీనిని స్థిర సంఖ్య 2తో గుణించినాను అనమాట, 16 వచ్చింది. సేమ్ అదే మార్గనే 32 యొక్క పూర్వపదము 16ని స్థిర సంఖ్య 2తో గుణిస్తే 32 వచ్చింది అనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది? గుణశ్రేణి అనమాట. సో ఇట్ ఈజ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఇట్ ఈజ్ జనరేటెడ్ బై జీపీ. దీన్ని దేంతో సూచిస్తారు? జీపీచే సూచిస్తారు అనమాట. ఓకే, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థిర సంఖ్యను అనమాట, ఈ గుణశ్రేణిలో ఉన్నటువంటి స్థిర సంఖ్యను ఏమంటారంటే సామాన్య నిష్పత్తి అంటారు. ఏమంటారు? సామాన్య నిష్పత్తి అనమాట. ఇన్ జీపీ ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ కామన్ రేషియో. ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ కామన్ రేషియో. ఇట్ ఈజ్ జనరేటెడ్ బై స్మాల్ ఆర్. మరి దీన్ని దేంతో తీస్తారంటే ఆర్తో తీస్తారనమాట. మరి ఏ విధంగా వస్తుంది ఈ ఫిక్స్డ్ నెంబర్ 2 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినాం అనుకోండి, మనం ఏం చేయొచ్చు? 4/2, 8/4, 16/8, 32/16. ఓకే, కాబట్టి అంటే 4/2 మీన్స్ A2/A1, 8/4 మీన్స్ A3/A2, నెక్స్ట్ 16/8 మీన్స్ A4/A3. కాబట్టి R ఈజ్ డిఫైన్ యాజ్ A2/A1 ఈక్వల్స్ టు A3/A2 ఈక్వల్స్ టు A4/A3 ఈక్వల్స్ టు ఎక్సెట్రా లాస్ట్ AN/AN-1. మరి మనం సామాన్య నిష్పత్తిని ఏ విధంగా మనము నిర్వచించవచ్చు అంటే R ఈజ్వల్ టు A2/A1 ఈజ్వల్ టు A3/A2 ఈజ్వల్ టు A4/A3 ఎక్సెట్రా ఈక్వల్స్ టు AN/AN-1గా మనము నిర్వచించుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకు in GP if first term is A, common ratio is R, then general form of GP మొదటి పదము A, సామాన్య నిష్పత్తి R అయితే GP యొక్క సాధారణ రూపం లేక సామాన్య రూపం ఏ విధంగా చెప్పుకోవచ్చు మనమంటే AR square, AR cubed, etc. A into R to the power of n-1. This is the general form of GP అన్నమాట. గుణశ్రేణి యొక్క సాధారణ లేక సామాన్య రూపం అనమాట. ఏమి? AR square, AR cubed, etc. A into R to the power of n-1 అనమాట. ఈ లాస్ట్ A into R to the power of n-1 ఏమంటారంటే n వ పదం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ nth టర్మ్. సో AN ఈక్వల్స్ టు A into R to the power of n-1, లేకుంటే చివరి పదం అని కూడా చెప్పుకోవచ్చు మనం, L అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. L ఈక్వల్స్ టు N ఈక్వల్స్ టు A into R to the power of n-1 అనమాట. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మన కాంపిటేటివ్కి ఈ టర్మ్స్ని ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా కాకున్నట్టుగా. ఫస్ట్ మనకు సెకండ్ టర్మ్ మనకు ఏ విధంగా వచ్చింది? మనకు సెకండ్ టర్మ్ వచ్చేసి మనకు అంటే
A1 ఏం చేసినాము ఆర్తో గుణిస్తే సెకండ్ టర్మ్ వచ్చింది కాబట్టి A2 ఈక్వల్స్ ఏం రాస్తా A ఇంటూ ఆర్ రాస్తా. నెక్స్ట్ A3 ఈక్వల్స్ టు ఇదే విధంగా వస్తుందంటే ఈ A2కి ఇంటూ ఆర్ చేస్తే వస్తుంది కాబట్టి ఏం రాస్తా A2 ఇంటూ ఆర్గా రాస్తా. నెక్స్ట్ A4 ఏం చేస్తా A3 ఇంటూ ఆర్గా రాసుకుంటా అంతే కదా. 4 ఈక్వల్స్ టు A1 ఇంటూ ఆర్, 8 ఈక్వల్స్ టు A2 ఇంటూ ఆర్, 16 ఈక్వల్స్ టు A3 ఇంటూ ఆర్ అనమాట. 16 మీన్స్ A4 ఈక్వల్స్ టు A3 ఇంటూ ఆర్. నెక్స్ట్ A5 ఈక్వల్స్ టు A4 ఇంటూ ఆర్ అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ మనకు AN ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు AN-1 ఇంటూ ఆర్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఇది మనకు కొత్తగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. A2 ఈక్వల్స్ టు A ఇంటూ ఆర్, A3 ఈక్వల్స్ టు A2 ఇంటూ ఆర్, A4 ఈక్వల్స్ టు A3 ఇంటూ ఆర్. నెక్స్ట్ ఎక్సెట్రా AN ఈక్వల్స్ టు AN-1 ఇంటూ ఆర్ అనమాట. ఓకే, దీస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ఫండమెంటల్ ఆఫ్ జీపీ అనమాట. ఇది మొత్తం కూడా మనకు గుణశ్రేణి యొక్క ఫండమెంటల్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా ఇప్పుడు మనము కీ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. కీ పాయింట్స్ ఆఫ్ జీపీ యొక్క ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ జీపీ ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే A/R AR అనమాట. అంటే 3 పదాలు వచ్చేసి A/R ARగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదే మాకనే 4 టర్మ్స్ వచ్చేసి A/R క్యూబ్డ్, A/R AR క్యూబ్డ్ రాయించింది. A/R క్యూబ్డ్, A/R AR క్యూబ్డ్గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 5 టర్మ్స్ A/R స్క్వేర్, A/R AR స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి టెక్స్ట్ బుక్లో ఉండవు మనకు, మన కాంపిటేటివ్ లెవెల్లో కాబట్టి ఇవి సపరేట్గా మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవి. ఓకే, ఫస్ట్ 3 టర్మ్స్, నెక్స్ట్ 4 టర్మ్స్, ఆ తర్వాత 5 టర్మ్స్ అనమాట. ఇన్ జీపీ ఫస్ట్ టర్మ్ ఈజ్ A, కామన్ రేషియో ఈజ్ R, number of terms are n, then sum to n terms. ఒక జీపీలో మొదటి పదము A, సామాన్య నిష్పత్తి R, పదాల సంఖ్య n అయితే n పదాల మొత్తము ఈజ్ఈక్వల్ టు SN ఈజ్ఈక్వల్ టు A ఇంటూ R⁻1/R-1 వెన్ R ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు అనమాట. ఇది ఎప్పుడు రాసుకుంటామంటే మనము R ఈజ్ గ్రేటర్ దాన్ 1, R వచ్చేసి 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని రాస్తాం. అదే R వచ్చేసి 1 కంటే తక్కువగా ఉంటే మళ్ళీ ఏ విధంగా రాస్తామంటే SN ఈజ్ఈక్వల్ టు A ఇంటూ 1-R/n/1 అని చెప్పి రాయించమాట. ఓకే, వెన్ R ఈజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు అనమాట. ఓకే, నెక్స్ట్ అనంత పదాల మొత్తం సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ S ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు A/1-R. సమ్ టు ఇన్ఫినైట్ టర్మ్స్ ఇన్ జీపీ S ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు A/1-R. అనంత పదాల మొత్తం ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం రాస్తున్నాం. ఇది సిలబస్లో ఉండదు అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది కీ పాయింట్స్ ఆఫ్ జీపీ అనమాట. నెక్స్ట్ జామెట్రిక్ మీన్, గుణ మధ్యమము. వాట్ ఈస్ జామెట్రిక్ మీన్? ఇఫ్ A, B, C are in GP, then B is called geometric mean of A and C. It is denoted by GM. So GM or B equals to root AC. B or GM equals to root AC. A, B, Cలు 3 జీపీలో ఉంటే బీని A, Cల గుణ మధ్యమము అంటారు. దీనిని జిఎంచే సూచిస్తారన్నమాట. కాబట్టి గుణ మధ్యమం బి లేక జిఎం ఈజ్ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం రూట్ ఏసీ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదే మాకు రెండే ఉన్నాయనుకోండి, ఇఫ్ A, B ఆర్ ఇన్ జీపీ దెన్ జిఎం ఆఫ్ A and B ఈక్వల్స్ టు రూట్ AB.
అదే ఏ కామ బిలు మాత్రమే జీపీలో ఉంటాయి. వాటి గుణమధ్యమాన్ని ఏ విధంగా రాస్తామనంటే జిఎం ఈక్వల్స్ టు రూట్ ఏబి అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద జామెట్రిక్ మీన్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా మనకు గుణమధ్యమానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ దిస్ వీడియో we discussed about only fundamentals of progressions. ఈ వీడియోలో మనము స్ట్రేట్కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ వీడియో we will be discussing about how to solve the problems on progression chapter. మరి నెక్స్ట్ వీడియోలో మనము ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని షార్ట్కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలనేది డిస్కస్ చేసుకుందామండి. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ వెల్ విషర్స్. థ్యాంక్ యూ.